తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకుంటారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. భట్టి కూడా పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి ఇద్దరు ఢిల్లీ చేరుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అవుతారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇప్పటికే ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకుంటారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. భట్టి కూడా పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి ఇద్దరు ఢిల్లీ చేరుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అవుతారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. మా రాజు కరెస్పాండెంట్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, జూన్ 2న జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇంకా ఎంతసేపట్లో సోనియా గాంధీతో భేటీ అవనున్నారు? శ్రీదేవి, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అటు పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఇరువురు నేతలు కూడా ఢిల్లీ చేరుకోనున్నారు. అనంతరం ఏఐసిసి అగ్రనేతగా ఉన్న సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ముఖ్యంగా జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమెకు ఆహ్వాన పత్రికలు అందించేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లి ఆమెతో భేటీ అయ్యి ఆ రోజు నిర్వహించేటటువంటి కార్యక్రమాలు, అలాగే తెలంగాణకు ఆమె రావాల్సినటువంటి ప్రాధాన్యత ఎంత ఉంది, దశాబ్ది కాలం అనంతరం తెలంగాణ ఏర్పాటు తర్వాత దశాబ్ది కాలం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఇంకా విశ్వాసంతోనే ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి ఆమె ఆ రోజు జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవం రోజున నిర్వహించేటటువంటి వేడుకల్లో భాగం అవుతే తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చినట్లు అవుతుంది. దాంతో పాటుగానే ఆమెకు తెలంగాణ ప్రజానికం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఘన సన్మానం నిర్వహించాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడానికి కీలక రోల్ పోషించింది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, అలాగే ఇతర ఎంపీలు కూడా ఆ యొక్క బిల్లుకు మద్దతు తెలిపేందుకు సోనియా గాంధీ కీలక రోల్ పోషించారు. కాబట్టి ఆమె తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటే తమకు కూడా ప్రజలకు కొంత బాగుంటుంది. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటూనే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్రీయ గీతం జయ జయ హే తెలంగాణను ఆవిష్కరించడం కావచ్చు. వీటితో పాటుగానే తెలంగాణ రాజముద్రను కూడా ఆ రోజే సోనియా గాంధీ వేదికపై ఉండగానే సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిఎస్ శాంతకుమారితో పాటు ప్రభుత్వ కేబినెట్ కూడా ఆ వేదికగానే విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే జై జై హే తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తులు చేస్తా ఉన్నాడు. 3 వాయిస్లలో కూడా 3 రకాల మాడ్యూల్స్ లో కూడా ఇప్పటికే ఆ జై జై హే గీతాన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటితో పాటుగానే తెలంగాణ రాజముద్రను గతంలో కేసీఆర్ హయాంలో అటు కాకతీయ కళాతోరణం, వీటితో పాటుగానే చార్మినార్ ప్రతిబింబం కూడా తెలంగాణ రాజముద్రలో ఉండేది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ పోరాట పటిమను ఉండే విధంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహం, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ తల్లి అటు తెలంగాణ భవన్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కూడల్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి అటు దొరలకు రాజరికానికి సూచిగా ఉంది. కిరీటాలు, వజ్ర వైడూర్యాలతో, ఉద్యానాలతో ఉంది. కాబట్టి అటువంటి తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించదు. కాబట్టి తెలంగాణ తల్లి అంటే తెలంగాణలో పోరాట పటిమ కలిగినటువంటి మల్లు స్వరాజ్యం కావచ్చు, చాకలి ఐలమ్మ, ఇటువంటి తల్లులను ప్రతిబింబించే విధంగా ఉండాలనేటటువంటి రూపు వచ్చే విధంగా కూడా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనలు ఇచ్చారు. అందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతూ ఉంది. ఈ చిహ్నము అలాగే తెలంగాణ తల్లి రూపురేఖలు, వీటితో పాటుగానే రాజముద్రను కూడా జూన్ 2వ తేదీన ప్రకటించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. వీటితో పాటుగానే ఇవాళ
మరి కాసేపట్లో ఢిల్లీ అటు కేరళలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం అటు పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ చేరుకొని వెంటనే కూడా సోనియా గాంధీతో భేటీ అవుతారు. ఆహ్వాన పత్రిక అందజేస్తారు. ఆమె తెలంగాణకు రావాల్సినటువంటి అవసరం ఎంత ఉంది, అలాగే తెలంగాణ ప్రజానికం ఏ విధంగా కోరుకుంటా ఉన్నారు అని కూడా పూర్తిగా వివరించేటటువంటి అవకాశం రైట్ రాజు. థ్యాంక్ యూ రాజు.